సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి కొడితే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ డాక్యుమెంట్ దొరకచ్చు. రైట్, చూసారు కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఆ వెబ్సైట్ లో మీరు 1205AC30 అనే నెంబర్ కొడితే ఆ నెంబర్ తోటి పెట్టారనమాట. ఇది OMB వాళ్ళకి పంపించిన దాని లింక్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఈ లింక్ వాడుకొని ఫెడరల్ రిజిస్టర్ లో అప్డేట్ అవుతుంది. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో 1205AC30 అనేది కామన్ అనమాట. సో ఇప్పుడు ఈ నెంబర్ తోటి మనం ఓపెన్ చేస్తే ఓకే, చూసారు కదా, ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ గా ఇలా ఓపెన్ చేస్తే ద రూల్ హ్యాస్ నాట్ బీన్ పబ్లిష్డ్ ఇన్ యూనిఫైడ్ ఎజెండా అంటుంది. బట్ అదే నెంబర్ మీరు గూగుల్లోంచోనో ChatGPTలోంచో మీరు యాక్సెస్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. నేను అలానే ఓపెన్ చేశాను యాక్చువల్గా. ఒక్కసారి బ్యాక్ వెళ్తే పెండింగ్ రివ్యూ, ఇది రైట్, పెండింగ్ రివ్యూ మీద కొట్టండి. ఓకే, ఎందుకు ఈ 1205AC30 కొడితే ఆ ఎర్రర్ వచ్చిందో తెలుసా మీకు? దీని లింక్ వచ్చేసి trans.state.gov అని ఇంకొక వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ పోస్ట్ చేస్తారు, దాని తర్వాత దీంట్లో పోస్ట్ చేస్తారు, దీని తర్వాత ఫెడరల్ రిజిస్టర్ లో పోస్ట్ చేస్తారు. 3 లింక్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ లింక్ కొడితే ఆ ఎర్రర్ వచ్చింది. పెండింగ్ రివ్యూ మీద కొడితే ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు అంటే ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ H1B, ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ H1B అండ్ పర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ఇది వాళ్ళు OMBకి పంపించారనమాట. అంటే ఏంటంటే మేము H1B వాళ్ళ జీతం ఇంక్రీజ్ చేయబోతున్నాము, తర్వాత పర్మ్ ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ జీతం కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాము, మీరు రివ్యూ చేసి ఓకే చేయండి, చేస్తే మేము ఫర్దర్ గా దాన్ని పబ్లిష్ చేస్తాం ఫెడరల్ రిజిస్టర్ లో అని పంపించారనమాట. ఇది యాక్చువల్ గా ద స్టార్ట్ అనమాట.